వెంకట్రామిరెడ్డి మందు పార్టీ అర్ధరాత్రి అరెస్టు చేసిన ఎక్సైజ్ అధికారులు. రాష్ట్ర సచివాలయ క్యాంటీన్ ఎన్నికల్లో ఉద్యోగులను ప్రలోభపెట్టేందుకు మందు విందు పార్టీలు. ఉద్యోగులను ప్రలోభపెట్టేందుకు పార్టీ ఏర్పాటు చేసిన సచివాలయ ఉద్యోగుల సంఘం నేత వెంకట్రామిరెడ్డి పలువురు ఉద్యోగులు. సమాచారం అందుకున్న ఎక్సైజ్ పోలీసులు దాడి చేసి వెంకట్రామిరెడ్డిని నిన్న అర్ధరాత్రి అరెస్టు చేశారు. నిరుద్యోగులను ప్రభావితం చేయడానికి గుంటూరు జిల్లా తాడేపల్లి పరిధిలోని కొండపావులూరు గార్డెన్లో ఉద్యోగులకు మందు పార్టీ ఏర్పాటు. ఎక్సైజ్ నిబంధనల ప్రకారం ఇటువంటి మందు పార్టీల ఏర్పాటుకు ముందుగా ఎక్సైజ్ శాఖ నుంచి అనుమతి తప్పనిసరి. అయితే నాకు అట్లా అయితే ఆహ్వానం అట్లుంటుంది ఆయన దగ్గర ఇక్కడ ఇది కాదు మాల్ తీసుకొద్దాం. దీంట్లో అక్కడ రమ్ములు వేయర్రా మళ్ళీ. Good evening all. My name is Katti Ramesh Babu, Section Officer Medical. అందరూ సహజంగా ఈ కార్తీక మాస వనభోజనాల్లో మధ్యాహ్నం పూట కూర్చొని ఆత్మీయ కలయికలో అందరూ కలుస్తున్నారు. కానీ మనం అన్నిటికీ అతీతంగా ఒక గొప్ప లక్ష్యాన్ని ఉద్దేశాన్ని సాధించే నేపథ్యంలో మరి అందరం ఒక సాఫల్యత కోసం మనం కలవటం అనేది చాలా సంతోషకరం. మా ఆహ్వానాన్ని మన్నించి, పెద్దల ఆహ్వానాన్ని మన్నించి మీరందరూ ఈరోజు ఇక్కడికి రావటం అనేది చాలా శుభ పరిణామం. ఈ క్రమంలో మనం ఒక గోల్ వైపు వెళ్తున్నాం కాబట్టి ఆ గోల్ లక్ష్య సాధనగా మరి మనం ఏం చేయాలి ఏంటనేది ఒక ఆచరణ, ఒక కార్యాచరణ ప్రణాళిక ప్రకారం ముందుకెళ్లే క్రమంలో మీరు మాతో భాగస్వామ్యులు అవుతున్నందుకు చాలా సంతోషం. ఈ సాయంత్రం వేళ మరి ఎవరైతే ఈ కాంటెస్ట్ ఉన్నారో వాళ్ళకు వాళ్ళు ఒక 2 నిమిషాలు వారు లక్ష్యాన్ని, వాళ్ళ కళల్ని ఎలా సాకారం చేస్తారనేది మీ ముందు ఉండటము అనేది మాకు చాలా సంతోషం. అన్నిటికంటే ముందుగా మన కెప్టెన్, మన బ్యాట్స్మెన్, ఆయన సిక్సర్లు కొడతాడో తెలియదు, ఫోర్లు కొడతారో తెలియదు, సింగిల్ తీస్తారో తెలియదు, 2 రన్స్ తీస్తారో తెలియదు, టీంని గెలిపించాల్సిన బాధ్యత మరియు గురుతర ఇది. పెద్దల గైడెన్స్ లో మరి పెద్దలు అనుభవం వచ్చారు. వాళ్ళందరి సలహా మేరకు ఆయన నడుచుకొని తన టీంను కూడా ఎలా గెలిపించుకుంటాడు అనేది మనం వేచి చూద్దాము. ఆయన గురించి ఆయన కొన్ని మాటలు క్లుప్తంగా మాట్లాడి మిగతా వాళ్ళకి మైక్ పాస్ ఆన్ చేస్తారు. థ్యాంక్ యూ. గుడ్ ఈవినింగ్ ఆల్. మై నేమ్ ఇస్ తిరుపతిరావు. నేను మన క్యాంటీన్ సొసైటీ ఎన్నికల్లో డైరెక్టర్గా పోటీ చేస్తున్నాను. నా యొక్క గుర్తు క్రికెట్ బ్యాట్స్మెన్.
నెంబర్ సీరియల్ నెంబర్ వచ్చి 6. ఈనాటి ఈ కార్యక్రమానికి విచ్చేసిన మీ అందరికీ హృదయపూర్వక శుభాభినందనలు తెలియజేసుకుంటూ ఈ కార్యక్రమాన్ని ఇంత దిగ్విజయంగా చేసినందుకు ధన్యవాదాలు కూడా తెలియజేసుకుంటున్నాం. ఓకే. ప్లీజ్ ఓట్ మీ యాజ్ డైరెక్టర్. మన క్యాంటీన్కి నేను చాలా కార్యక్రమాలు చేయాలని అనుకుంటున్నాను. హైజీనిక్ ఫుడ్, నెక్స్ట్ ఆర్గానిక్ ఫుడ్, నెక్స్ట్ న్యాచురల్ ఫుడ్, మరియు ఫస్ట్ ప్రయారిటీ టు రెగ్యులర్ ఎంప్లాయీస్. చాలామంది ఇబ్బంది పడుతున్నారు. క్యూ లైన్లో ఉండడం వల్ల వారికి చాలా టైం వేస్ట్ అవుతుంది. దాన్ని గుర్తించుకొని రెగ్యులర్ ఎంప్లాయీస్కి సపరేట్ టోకెన్ సిస్టమ్ పెట్టి వాళ్ళ టైంని ఆదా చేయాలని నా ప్రధాన ఉద్దేశం. మరి అదేవిధంగా జోసఫ్ నిజంగా ఎవరన్నీ చెప్పినా కూడా జోసఫ్ పడే కష్టం అంత పెద్ద కష్టం. ఆయన గురించి కమర్షియల్ అంటున్నారు. సరే, కమర్షియల్ అనేవాడు ఒక చిన్న ఉదాహరణ. దానికి కూడా ఒక లారీ మామిడికాయలు తెచ్చి క్యాంటీన్ అమ్మితే గంటకు అయిపోయేది. వాటి కోసం మాకు ఫోన్ చేసి మాకు